హే గైస్, ఈరోజు మన వీడియో నుండి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎంతోమంది నాకు మెసేజ్ చేశారనమాట. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందని. ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయితే మన వల్ల కాదు, అసలు మన వాళ్ళు ఎవరు తీయలేరు. ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయితే అంత ప్రాబ్లం అన్నమాట. ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయితే మనం ఏం చేయలేం, కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయితే మనం ఎలా చేసుకోవాలి అన్నది చెప్తాను. కానీ అది వర్క్ అవ్వదు, ఒక లాస్ట్ ప్రయోగం అనమాట. మీరు చేస్తే చేయండి అది ఎలా చేయాలో. అండ్ అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏ సెట్టింగ్ చేయాలి, అసలు ఏ సెట్టింగ్ అయితే ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అవ్వదు అన్నది చాలా నీట్గా చెప్తాను. సో ప్రతి సెట్టింగ్ మీరు ఆన్ చేసుకోండి, అప్పుడు కొంతమంది ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అవ్వకుండా మీరు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అన్నమాట. లేదంటే ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసి మీ వీడియోలోకి వచ్చి చాలామంది లేడీస్ ఫోటో తీసుకెళ్ళి మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో అలాంటిది మీకు అలా అవ్వకుండా ఉండాలంటే ముందుగానే ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ కొంతమంది ఆన్ చేసుకుంటారన్నమాట. మీరు ముందుగానే ఆన్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అవ్వకుండా మిమ్మల్ని లింక్ క్లిక్ చేయకుండా చేస్తారు. ఏమేమి వల్ల మీరు హ్యాక్ అవుతారో అది కూడా చెప్తాను. సో లింక్స్ అన్నీ క్లిక్ చేయకండి, ఫస్ట్ థర్డ్ పార్టీ యాప్స్ ఏదైనా ఇన్స్టాల్ చేయకండి. అండ్ ఓటీపీ అడిగితే ఎవరు చెప్పొద్దు. సో ఎవరైనా ఫోన్ చేసి మీరు ఓకే అయితే ఎస్ అని చెప్పండి అని చెప్తారు ఈ మధ్యకాలంలో, అది కూడా చేయొద్దు. ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ కానీ వాయిస్ కాల్స్ కానీ వచ్చినా చేయొద్దు. ఇవన్నీ చాలా డేంజరే, ఈ వీటి వల్ల కూడా హ్యాక్ అయిపోద్ది. సో ఇవాళ ఇప్పుడు వాయిస్ ద్వారా అయిపోతుంది అనమాట, అది కూడా చేయకూడదు. అలా చేయకుండా ఉండండి. అండ్ కొన్ని సెట్టింగ్ చెప్తాను, ఆ సెట్టింగ్స్ ముందే ఆన్ చేసుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ని హ్యాక్ అనేది తప్పించుకోవచ్చు. నేను చెప్పిన 5 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వాయిస్ ద్వారా మీరు ఎస్ అని చెప్పొద్దు, లింక్ క్లిక్ చేయమని క్లిక్ చేయొద్దు, 1 టైప్ చేయి 2 టైప్ చేయమని చేయొద్దు, థర్డ్ పార్టీ యాప్స్ ముందే ఇన్స్టాల్ చేయొద్దు. ఎందుకంటే ప్లేస్టోర్లో ఉన్నాయి కూడా అవి డేంజరే కొన్ని అర్థమైందా. అవి తెలిసి లోపే ఆల్రెడీ మనకి జరగాల్సింది జరిగిపోద్ది. సో ఈ 5 గుర్తుపెట్టుకుని ఇలా చేసుకోండి. నేను చెప్తున్న సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అవ్వకుండా ఉంటుంది. మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి, పైన 3 లైన్స్ క్లిక్ చేయండి, పైన సెట్టింగ్ అండ్ ప్రైవసీ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ పర్మిషన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇందులో మెసేజ్ లింక్స్ ఉంది కదా, క్లిక్ చేయండి, మేనేజ్ లింక్స్. సో ఇక్కడ ఏమైనా ఉంటే మాత్రం అన్నీ డిలీట్ చేసేయండి. సో ఇవి ఉండకూడదు అనమాట, సో వెబ్సైట్ లింక్స్ ఏదన్నా సరే. సో బ్యాక్ రండి, మళ్ళీ తర్వాత కింద స్క్రోల్ చేసి మళ్ళీ అకౌంట్ సెంటర్ క్లిక్ చేయండి. తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత స్క్రోల్ చేసి ఇక్కడ ఎవరి ఇన్ఫర్మేషన్ పర్మిషన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వేర్ ఈజ్ లాగిన్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా లాగిన్ ఉంటే మాత్రం లాగౌట్ చేసేయండి, ఎందుకంటే వేరే వాళ్ళు హ్యాకింగ్ కూడా చేస్తారనమాట. లాగౌట్ చేసేయండి, వేరే వాళ్ళు ఉన్నా సరే లాగౌట్ చేసేయండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చి మళ్ళీ అకౌంట్ సెంటర్లోకి వెళ్ళండి. కిందకి వెళ్ళి ఎవరి ఇన్ఫర్మేషన్ పర్మిషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ కాంటాక్ట్స్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కాంటాక్ట్స్ అన్నది ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఈ కాంటాక్ట్స్ ఎవరైనా హ్యాక్ చేశారనుకో, ఈ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి మన ఫోటో సెండ్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారన్నమాట. దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటివి లింక్స్ వస్తాయి గ్రూప్లో జాయిన్ అవ్వమని, ఇలాంటి దాంట్లో జాయిన్ అవ్వద్దు. మనకు డబ్బు చూపించి వాళ్ళు మన ఏదో లింక్ క్లిక్ చేసేలా చేస్తారు. చేసిన తర్వాత మన మొబైల్ అనేది హ్యాక్ అయిపోద్ది, ఇన్స్టాగ్రామ్ మొత్తం హ్యాక్ అయిపోద్ది. కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయితే చాలా కష్టం, కానీ హ్యాక్ అయితే ఎలా చేయాలి అన్నది ఒక చిన్న దాంట్లో చూపిస్తాను మీకు. ట్రై చేయండి, 50-50 అనమాట, అవుతుందిలే చెప్పలేం. సో అది చేసి మీకు దీన్ని కంటిన్యూ పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి, హ్యాక్ అయితే ఎలా రికవర్ చేయాలో. మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ అని చెప్పి సెర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ అని ఉంటుంది, లాగిన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఫర్గట్ అని ఉంటుంది, ఫర్గట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ అడుగుతుంది అనమాట ఫోన్ నెంబరా జీమెయిల్ యూజర్ నేమ్ అని, మీకు ఏది గుర్తుంటుంది. హ్యాక్ అయితే మాత్రం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే కింద లింక్స్ అడుగుతుంది, సెండ్ లింక్ అని ఉంటుంది. ఆ సెండ్ లింక్ కొడితే ఆ ఫోన్ నెంబర్లోకి వెళ్తుంది. మనకు అర్థమైపోద్ది ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ నాదే. సో దానికి వచ్చిన లింక్ అది క్లిక్ చేశాను, ఇలా ఓపెన్ అయింది. సో పాస్వర్డ్ అయితే మన నచ్చిన పాస్వర్డ్ పెట్టుకుని లాగిన్ అయిపోండి. ఫోన్ నెంబర్ కొడితేనే మీకు రికవర్ అవుతుంది. సో ఇది జస్ట్ ట్రై అనమాట, అవుతుందో లేదో తెలీదు. కొన్ని అకౌంట్లు అయితే అవుతాయి, కొన్ని అయితే అవ్వవు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఇందులో ఆఫర్ పెట్టి తీసేస్తుంటారన్నమాట. సో అలాంటి ఆఫర్ని తీసుకెళ్ళి నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ముందే ఫాలో అయి ఉంటే మీరు ఇలాంటి ఆఫర్ పెట్టినప్పుడు దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కోవడం వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ చూపితే చూడండి. సో ఇది మా ఫ్రెండ్కి వచ్చింది, ఆల్రెడీ 32,000 ఉన్న మొబైల్ మనకి 3,000కి వచ్చింది అనమాట. సో ఇలాంటివి వస్తాయి పోతుంటాయి అనమాట. మీరు ముందుగా టెలిగ్రామ్ మీద ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్లో బయోలో పెడతాను, ఫాలో అవ్వండి.